అమ్మ పెట్టదు అడక్క తిననివ్వదు అంటే ఈ సామెతలు ఊరికేనే రాలేదండి పెద్దవాళ్ళు అనేది. మన పనం మనం చేసుకున్నాం బటండ్రా అంటే పక్కనోళ్ళది మాత్రము ఎంతో సరదాగా ఉంటుంది వాళ్ళని బాధ పెడుతుంటే. ఆ మాటలు ఆ కమెంట్లు పెట్టేటప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అనే విషయం గుర్తుకు రాదా? ఆడవాళ్ళ ఇంటి కూడా ఇంకొక ఆడదాన్ని ఇష్టం వచ్చినట్టు మాటలతో టార్చర్ పెడుతుంటారు. మీకేమన్నా అవసరం ఉంటుందా? పోనీ అక్కడ ఏమన్నా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని డ్యాన్స్ వేసుకుంటున్నారా, లేదంటే ఇష్టం వచ్చినట్టు గలీజ్ పనులు చేస్తున్నారా, పక్కన సొసైటీ నాశనం చేస్తున్నారా అంటే ఏమీ ఉండదబ్బా. వాళ్ళు ఏదో డిఎం ప్రమోషన్స్ వీడియోస్ చేసుకోవడం కోసం ఫాలోవర్స్ని పెంచుకోవడానికి కొంచెం చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఆ ప్రమోషన్స్ చేసుకుంటుంటేనే ఫాలోవర్స్ పెరుగుతుంటేనే వాళ్ళకి ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంటుంది. పోనీ వాళ్ళ ఇంట్లో ఖర్చులకు మీరు ఇవ్వగలుగుతారా? ఫేక్ ఐడీస్ నుంచి కమెంట్లు పెడతారు. ఏమొస్తుంది మీకు దీనివల్ల? ఒక ఆడది తల్లిగా మారిన తర్వాత కట్టుకున్న భర్తనైనా సరే దూరం పెట్టడానికి రెడీ అవుతుందేమో కానీ పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలను అయితే కాదండి. తల్లి బాధ ప్రతి ఒక్క తల్లికి అర్థమవుతుంది. ఈరోజు మనకు ఒక సిస్టరు ఒక వాయిస్ ద్వారా తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటే కన్నీళ్ళు అయితే ఆగలేదు. అసలు ఒక ఆడదాన్ని ఏడిపించే అర్హత ఇంట్లో వాళ్ళే పట్టించుకోవట్లేదండి. మీకేంటండి? వీలైతే మంచి చేయండి. ఇంకా మంచి మాటలు ఏమైనా చెప్పాలంటే వాళ్ళ నెంబర్ దొరికితే పర్సనల్గా కమెంట్లు చేయండి. అంతేగాని అందరూ చూసే విధంగా పిచ్చి పిచ్చి కమెంట్లు చేసి ఆ పిచ్చి పిచ్చి కమెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ హస్బెండ్కి దూరం అయ్యే సిచ్యుయేషన్ వరకు తెస్తున్నారంటే ఒక ఆడది అవన్నీ తట్టుకోలేక మానసిక వేదని గురి అయ్యి చనిపోయే సిచ్యుయేషన్ వచ్చిందంటే దానికి 100% కారణం మీరే. అలాంటి మిమ్మల్ని కోర్టు ఊరుకొని చూస్తూ ఉంటుందా? పోలీసు వాళ్ళు శిక్ష వేయకుండా ఊరుకుంటారా? అసలు ఏం జరుగుతుందో తెలుసా? చాలామంది మగవాళ్ళకి ఇది ఫ్యాషన్, ఇది నా ఇల్లు, నీ ఇంటికి వెళ్ళిపో అంటారు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని కన్యగా మీరు హ్యాపీగా అలాగే వదిలేస్తున్నారా? ఆ అమ్మాయితో బిడ్డలు కన్నారు, మీ సుఖ సంతోషాల్లో తోడుండాలనే కదా తీసుకొచ్చుకున్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం మీ భార్య మీ ఇంట్లోనే ఉండాలి. ఆమె కావాల్సినటువంటి అన్ని మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ IPC 498A ప్రకారం ఎవరైతే హస్బెండ్ కానీ హస్బెండ్ తరపునటువంటి బంధువులు కానీ మాటలతో వేధిస్తూ ఉంటే వాళ్ళకి కఠినంగా శిక్ష పడుతుంది. అది జైలు శిక్ష ప్లస్ ఫైన్. కొన్ని సందర్భాల్లో శృతి మించితే 2 కూడా ఉండొచ్చు. అవి కాస్త మరింత ఎక్కువయ్యి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిన డైరెక్ట్ మరణించినా కూడా తీవ్రమైన శిక్ష ఉంటుంది. జాగ్రత్త. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం ఇంటి నుంచి తరిమేసేయడం, వేధింపులకు గురి చేయడం, పిల్లలను ఇవ్వమనేసి దౌర్జన్యం చేయడం, ఇవన్నీ చేస్తుంటే మై డియర్ సిస్టర్స్, ఉమెన్స్ పోలీస్ స్టేషన్స్ దగ్గరలోనే ఉంటాయి. ప్రొటెక్షన్ ఆఫీసర్స్, విలేజ్ సెక్రటరీ హెల్ప్ ఇవన్నీ కాదు అంటే 100 లేదంటే 112కి కాల్ చేస్తే మీ ఇంటికి ఫోన్ వస్తుంది. అలాగే మీ ఇండ్లు ఏ ఏరియాలో ఉందో ఆ పోలీస్ వాళ్ళని మీ ఇంటికే పంపిస్తారండి. పోలీస్ వాళ్ళని దయచేసి నిర్లక్ష్యం చేయగకండి. మీ ప్రాణం మీదికి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ నిర్ణయాలు తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం. ప్రొటెక్షన్ ఆర్డర్ ఫ్రమ్ పోలీస్, రెసిడెంట్ రైట్, మెయింటెనెన్స్, చైల్డ్ కస్టడీ, కాంపోన్సేషన్, ఎస్పెషల్లీ పిల్లలని ఇవ్వమని బెదిరిస్తుంటే చైల్డ్ కస్టడీ యాక్ట్ కింద వాళ్ళని నిర్బంధించవచ్చు. ఇకపోతే మెసేజ్లు పెట్టి టార్చర్ పెడుతున్నటువంటి మహానుభావులందరికీ కూడా, ఇక్కడ మగవాళ్ళని మాత్రమే నేను అనట్లేదండి, లేడీస్ కూడా చాలామంది చాలా రకాలుగా టార్చర్ పెడుతున్నారు ఇంకొక లేడీస్ని. మీ మాటల ద్వారా ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు కానీ ఫోన్లు కానీ వాయిస్ మెసేజ్లు కానీ పెడుతూ ఉంటే దాన్ని మెంటల్ క్రూయాలిటీ ఆఫ్ BNS సెక్షన్ 85 ప్రకారం మీకు కఠినంగా శిక్ష 3 సంవత్సరాలు పడుతుంది. ఇంకా అంతకు మించి మీరు చేస్తున్నటువంటి ప్రూఫ్స్ను బట్టి, ఎలాంటి ప్రూఫ్స్ అంటే మై డియర్ సిస్టర్స్, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ SMS కానీ వాటి స్క్రీన్ షాట్లు మీ కాడే పెట్టుకోండి, వాయిస్ రికార్డ్స్ మీ దగ్గర పెట్టుకోండి, వీలైతే వీడియో క్లిప్సా ఆడియో క్లిప్సా ఏవైనా సరే ఇవన్నీ కూడా ప్రూఫ్స్ కిందికి వస్తాయి. వాళ్ళు పెట్టినటువంటి ఫేక్ ఐడి నుంచి పెట్టినా కూడా ఒక మెసేజెస్ దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే అది ఎవరి ఫేక్ ఐడి నుంచి వచ్చిందన్న విషయం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఎవరైతే మెసేజెస్ పెట్టి అతి క్రూయల్గా మెంటల్ టార్చర్ పెడుతున్నారో మెంటల్ క్రూయాలిటీ సెక్షన్ BNS ఆఫ్ సెక్షన్ 85 ప్రకారం కఠినంగా శిక్ష పడుతుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మై డియర్ సిస్టర్స్, మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలంటే వాళ్ళు పెట్టినటువంటి ఒక మెసేజ్ స్క్రీన్ షాట్ కానివ్వండి, ఫోన్ కాల్స్ కానీ వాయిస్ రికార్డ్స్ కానివ్వండి, ఆడియోనా వీడియోనా వాట్ ఎవర్ ద రికార్డ్స్ ఎవ్రీథింగ్, అన్నోన్ కాల్స్ కానివ్వండి. మీరు అనుకుంటుంటారు చాలామంది ఇది ఫేక్ ఐడి ఫైండ్ అవుట్ చేయడం కష్టం అనేసి. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు అన్నా మిమ్మల్ని పట్టుకొని బొక్కలో వేయడం, అది అక్కలైనా సరే అన్నలైనా సరే ఎవరికైనా సరే పట్టుకొని బొక్కలో వేయాలని డిసైడ్ అయితే ఏమైనా చేయొచ్చు.
సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఎవరైతే మహిళని అసభ్య పదజాలాలతో దూషిస్తూ మానసికంగా కృంగి కుషించేలాగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 years జైలు శిక్ష పడుతుంది, ఫైన్ పడుతుంది. కొన్ని సందర్భాల్లో అది శృతి మించి వాళ్ళు మరీ ఎంత బాధపడుతున్నారో దానికి తగ్గట్టు శిక్ష మీకు కూడా పడుతుంది. వీలైతే పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి, అంతేగాని బాధ పెట్టే రైట్స్ మీకు ఎవరికి లేవన్నా. మీ వల్ల ఒకరి ఫ్యామిలీ నాశనం అవుతుందంటే, ఆ పిల్లలు అనాథలు అవుతున్నారంటే మీరు సాకగలుగుతారా, చూసుకోగలుగుతారా? ఇప్పుడు ఆ పిల్ల చనిపోతే ఆ పిల్ల ప్రాణాన్ని మళ్ళీ మీరు కాపాడి తీసుకురాగలుగుతారా? ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయండి, వీలైతే ఎంకరేజ్ చేయండి, అంతేగాని డిస్కరేజ్ చేసే రైట్స్ మీకు ఎవ్వరికీ లేవు. జై హింద్. ఎక్కువ అయిపోతుంది. పైకి నవ్వుతున్నానే కానీ ఒంటరిగా ఉన్నప్పుడే బాధ అనేది తెలుస్తుంది. నువ్వంటే పోతే మొన్నలే భర్త, పిల్లలంతా నీ దగ్గర ఉన్నారు, సంతోషం. నేను పైకి నవ్వుతున్నానే కానీ లోపల ఎంత బాధ ఉంటుందో తెలుసా? అది నీకు తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు కానీ అన్ని బాధలు ఎదుర్కొని వచ్చిన వీటికి. నాకు ఆ బాధ తప్ప ఇంకేం లేదు. మీ డాడీ